ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో 6.5 గంటలుగా కొనసాగుతోంది ఈడీ విచారణ. ఉదయం 10:30 కేటీఆర్ను విచారణకు పిలిచారు ఈడీ అధికారులు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో విచారణ చేసిన ఈడీ అధికారులు విదేశీ కంపెనీ ఎఫ్ఈఓకి బదలాయింపుపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ను ఈడీ అధికారులు ప్రధానంగా 6 అంశాలపై ప్రశ్నిస్తున్నారు. ఎఫ్ఈఓకు 1.55 కోట్లు ఎందుకు చెల్లించాల్సి వచ్చింది? ఎఫ్ఈఓకు 55 కోట్లు ఎందుకు చెల్లించాల్సి వచ్చింది?